మైత్రేయుడు పరాశర మహర్షిని ఇలా అడిగాడు. గురుదేవ, ప్రచేతనుడు సముద్ర మధ్యంలో అంతకాలం తపస్సు చేయడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు. ఆ కథ గురించి వివరించండి అని మైత్రేయుడు పరాశర మహర్షిని అడిగాడు. పరాశర మహర్షి ఇలా చెప్పసాగాడు. పృథ్వీ చక్రవర్తికి 2 కొడుకులు, అంతరార్థి, వార్ధి. అంతరార్థి అతని భార్య శిఖండి అందు జన్మించినవాడు హవివర్ధనుడు. హవివర్ధనుని అతని భార్య విభీషణకు జన్మించినవాడు కుశలనుడు. ఇతను ప్రాచీన నగరంలో ఉన్నప్పుడు జన్మించాడు కాబట్టి ఇతనికి ప్రాచీన భర్తి అనే పేరు వచ్చింది. ప్రాచీన భర్తి సముద్రరాజు పుత్రిక అయిన సువర్ణతో వివాహం జరిగింది. ప్రాచీన భర్తి సువర్ణయందు ప్రచేతనుడు జన్మించాడు. ప్రాచీన భర్తి ఇంద్రాది లాగా భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన మాటలు జవదాటక భక్తి ప్రవర్తనతో కొడుకులను ఒక నాడు మీరు ధర్మ సమైక్యం కోసం ప్రవర్తిస్తున్న బుద్ధిమంతులు కనుక మీకు అసాధ్యమైనది ఉండదు. విష్ణువు ధ్యానిస్తూ తపస్సు చేయండి. ఆ దేవుని అనుగ్రహం వల్ల భావితర ప్రజలకు ప్రజాపతి శక్తి పొంది చరాచర జగత్తును భూత సృష్టిని చెయ్యండి అని చెప్పాడు. ప్రచేతనుడు అంగీకరించాడు. సముద్రము నడుమల విష్ణువు కోసం ధ్యానించి ఎంతో కాలంగా తపస్సు చేయసాగాడు. కాగా విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. మీ తపస్సుకు మెచ్చాను, వరాలు కోరుకోండి ఇస్తాను అన్నాడు. కమల మనోహర సకల లోకపాలక, మాకు ప్రజాపతి ప్రభావం అనుగ్రహించు అని కోరారు. మీ కొడుకు దక్షుడు పేరుతో ప్రజాపతి అవుతాడు అని వరమిచ్చి శ్రీపతి అంతర్ధానమై వెళ్ళిపోతాడు. అలాగా విష్ణు వల్ల వరం పొందిన తర్వాత వారు సముద్రం మధ్య నుంచి వెలుపలకు వచ్చారు. అంతకాలం వారు తపస్సు చేస్తూ సముద్రం మధ్యలో ఉండడం వల్ల దేశంలో అరాచకమైన చెట్లు తెగ పెరిగి భయంకరమైన అరణ్యంగా మారిపోయింది. ఆ బాధ పోగొట్టడానికి చంద్రుడు ఆలోచించాడు. మోపి దేవతలను పోలిన ఒక కన్యను కల్పించి వారికి సమర్పించారు. మీరు దేశంలో లేకపోవడం వల్ల వృక్షాలు తెగ పెరిగిపోయి ఉండడంతో మీరు ఇప్పుడు మీ కోపాగ్ని చూపండి. ఈ చెట్లు మాడి మషైపోతాయి. తపస్సు చేసిన మీ వంటి వారికి దీర్ఘ కోపము కూడా ఉండదు. మీ చెట్లు మీకు అనుకూలంగా ఉండడానికి ఇదిగో ఈ కన్యను ఆ వృక్షం నుంచి ఆవిర్భవించింది. నా కిరణామృతం వల్ల పెరిగింది. ఈమె పేరు మారీష. ఈమెను గృహిణిగా పరిగ్రహించండి. అప్రేయ బలుడైన సూతుడు జన్మిస్తాడు. ఆ కొడుకు మీకు నాకు గల తేజస్సు నుంచి భావం పొంది దక్షుడు అనే పేరు ప్రజాపతి అవుతాడు. అతని వల్ల ప్రజలు సమృద్ధి కలుగుతుంది అని ప్రచేతనుడు అంగీకరించాడు. చంద్రుడితో ఇలా అన్నాడు. ఈమె చెట్ల నుంచి ఎలా పుట్టింది? నీ కిరణ ప్రసారంచే పెరగడం ఏమిటి? ఇది వివరించండి అని అనగా చంద్రుడు మారీష వృత్తాంతాన్ని చెప్పాడు.